హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మన లాస్ట్ క్యాంపింగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఆ వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేసింటే మనము క్యాంపింగ్ టెంట్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక ట్రావెలింగ్ బ్యాగ్ కావాలని అనుకున్నాం కదా. డికాథలాన్లో పెట్టిన టెంట్ ఎతికిన అప్పటికి వచ్చేసింది అది దాన్ని తీసుకొని పోయినాం అట్లనే. కానీ దానికి కావాల్సినటువంటి ట్రావెలింగ్ బ్యాగ్ అట్లనే ఒకటి పవర్ బ్యాంక్ కూడా ఆర్డర్ పెట్టినాం, కానీ అప్పటికి రాలేదన్నమాట అవి. సో అందుకని చెప్పేసి ఈ కాలేజ్ బ్యాగ్లోనే టెంట్ పెట్టుకొని మనం అట్నే పోయినాము. సో ఇప్పుడైతే గిన అది వచ్చిందనమాట బ్యాగ్. మా ఊరికి రాలేదు, అది తాడిపత్రికి వచ్చింది. సో తాడిపత్రి అయితే గిన ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడే తాడిపత్రికి అయితే గిన స్టార్ట్ అయినాను. ఆటోలో ఎక్కి కూర్చున్నాను. ఆటో పోతానే అది లక్కీగా మనకు రోడ్లో దొరికినట్టుగా పోవాలనిపించింది. అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఎండలు ఈసారి అయితే గిన చాలా తీవ్రంగానే ఉన్నట్టున్నాయి. ఈ రోడ్డు చూడండి, కొత్తగా వేసినట్టున్నారు. కింద తారుకు పైన వచ్చే వడగాలికి వేడిగాలులకు ఇంకా ఎక్కువ శాఖం కొడుతుంది అనమాట. ఫేస్కు కింద ఆటోలో పోతుంటే కింది నుంచి పైకి వేడి వస్తుంది. వేడిగాలి అయితే మామూలుగా లేదు. ఇప్పుడే తాడపత్రి లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఇది ఊరి బయట నంద్యాల, బళ్ళారి, అనంతపురం అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు కనిపించింది కదా మనకు. తాడపత్రి లోపలికి పోయిన తర్వాత బస్టాండ్ దగ్గర దిగిన ఆటో అన్న ఆపినాడు. అక్కడ దిగేసి కొంచెం ముందుకు పోయినామంటే ఇక్కడ రైట్ సైడ్ అన్ని కలింగరకాయలన్నీ పెట్టి అమ్ముతున్నారు. పెద్ద పెద్ద డేరాలు వేసినారు. ఇక్కడ ముందర ఎతికిన ఒకటి చలివేంద్రం ఉంది. ఎప్పుడెప్పుడు నీళ్లు తాగదామనిపించింది, అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఈ చలివేంద్రం పక్కనే ఒక గూడ్స్ది తీసుకెళ్లే వెహికల్ ఆపినారు కదా, దాంట్లోనే వాళ్ళందరూ ఈ చలివేంద్రం దగ్గర ఒక్కొక్క గ్లాస్ పట్టుకొని తాగుతున్నారు. కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర బాటిల్స్ ఉన్నాయి, కానీ ఎందుకో మళ్ళీ బాటిల్స్తో పట్టుకునేటి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ గ్లాస్తోనే తాగుతున్నారు. నా వెనకాల ఉన్న ఒక పెద్ద ఆయన ఎతికిన పాపం ఆ గ్లాస్ కోసం ఎదురు చూసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత వెళ్ళిపోయినాడు పాపం. నాకు మాత్రం ఇంకా దప్పిగా అవుతుంది. అట్నే నేను ఇంకా పక్కకు పోలేక అక్కడే తాగేసినాను. ఏం చేస్తాము, ఆయనను చూసి ఎతికిన చాలా బాధ అనిపించింది. ఆ చలివేంద్రం కానించి కొంత ముందరకు వచ్చినాను అమెజాన్ డెలివరీ సెంటర్కు. ఇది ఎలనూరు రోడ్డు ఆపోజిట్లో ఉంటుంది. మా ఊరికి ఈ ఆర్డర్ రాకుండా ఉంటే తాడిపత్రి అడ్రస్ ఎతికిన పెట్టినాను. డెలివరీ పర్సన్ కాల్ చేసినప్పుడు ఎతికిన ఇంకా అన్న నేను ఇది డెలివరీ కొట్టేస్తున్నాను, డెలివరీ అని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా డెలివరీ ఐటమ్ అయితే తీసుకొని ఇక్కడ కొంచెం ముందరికి వచ్చినామంటే బృందావన హోటల్ అని ఉన్నది. ఆకలి అయితేనే అది చాలా. సరే అని చెప్పేసి ఇక్కడ తిందామని ఈ హోటల్ దగ్గర ఎతికిన వచ్చి చెప్పినాను. స్టార్టింగ్లోనే ఒక ట్యాప్ ఉన్నది, చేయగడుకుందామని అక్కడికి వెళ్తే వాటర్ ఎతికిన ఫుల్ వేడిగా ఉన్నాయి అనమాట. అందుకే ట్యాప్ తిప్పినప్పుడు ఒక 2 సెకండ్స్ ఎతికిన మనం వెయిట్ చేయాలి. వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు, చాలా వేడిగా ఉంటాయన్నమాట. అసలే ఎండాకాలం మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడ పేరుకి ఇది బృందావన హోటల్. నాకు ఎతికిన అన్నం పప్పు ఒకటి బాగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ సాంబార్ ఎతికిన నాకు అంత అనిపించలేదు అనమాట. బెండకాయ తాలింపు కూడా పెట్టినారు. నాకెందుకో మళ్ళీ అంత నచ్చలేదు ఓపెన్గా చెప్పాలంటే. ఓన్లీ అన్నం పప్పు ఎతికిన బాగున్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఒకటి అప్పడం ఎతికిన ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మనకు అప్పడాలు ఉంటే బాగా తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి అన్నం పప్పు పెట్టించుకున్న తర్వాత సాంబార్ వేయించుకున్నాను. సాంబార్ కూడా నాకు అంతగా అనిపించలేదు. దాని తర్వాత సరళ ఎల్లగోల ఈ ఎండకు అసలు పెరుగు తినను అన్నీ కూడా పెరుగు వేయించుకుందామని చెప్పేసి పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగు ఎతికిన చాలా పుల్లగా ఉంది. ఇంకా అస్సలు ఏం బాగాలేదనుకోండి, మామూలుగా చెప్పాలంటే నాకేం నచ్చలేదు. అమెజాన్ డెలివరీ ప్రోడక్ట్ ఎతికిన మనం తీసుకున్నాము ట్రావెలింగ్ బ్యాగ్. దాని తర్వాత ఎతికిన భోజనం చేసినాము. దాని తర్వాత వచ్చేటప్పుడు అపోలో మెడికల్ స్టోర్లో ఎతికిన వెళ్ళేసి అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎతికిన తీసుకున్నాను. ఇవి ఆరెంజ్ ఫ్లేవరు, యాపిల్ ఫ్లేవర్ ఉండేవి. ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి ఎతికిన పోవాలి. బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళేసి ఎప్పుడెప్పుడు ఈ ట్రావెలింగ్ బ్యాగ్ మనం ఓపెన్ చేయాలని అనిపించింది. ఎందుకంటే మనం అమెజాన్లో చూసిన ప్రోడక్ట్ ఒకటి, వచ్చిన ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ దారిలో చలివేంద్రం కనిపించిన నీళ్లు తాగినాను, బాగా చల్లగా ఉన్నాయి. అక్కడ ఫస్ట్ తాగిన చోటు కన్నా ఇక్కడ ఎతికిన ఇంకా బాగా చల్లగా ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటి బోర్డు పెట్టినారు, చలివేంద్రం రాసిన తర్వాత కింద ఎతికిన ఒకటి బాటిల్స్కి ఎతికిన నీళ్లు పట్టుకోవద్దని రాసినారు. బస్ ఎక్కి కూర్చున్నాను. బస్ స్టాండ్కి వచ్చి వేడి మామూలుగా లేదు. బస్సు అనేది కదులుతుంటేనే బాగుంటుంది. ఇలా ఒకే చోట ఉన్నాయంటే బస్సు స్టార్ట్ అవ్వకముందు మనం వచ్చి కూర్చున్నామంటే మామూలుగా లేదనమాట. చెమటలు అందరూ కక్కిపోతున్నారు అందరూ జనాలు.
ఒక్కొక్క ప్యాసింజర్ బస్సులోకి ఎక్కుతంటగిన అప్పుడే అందరూ తలస్నానం చేసి వచ్చినారా, బస్సు అంటగిన మీకు దేవాలయంతో సమానం అన్నట్టుగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు తడిసి ముద్దయిపోయినారనుకోండి చెమటలతోటి, అంత వేడిందనమాట ఇక్కడే కదా ప్రతి చోట అలానే ఉందనుకోండి. ఇక్కడ మనకు రాయలసీమలో ఇంకా ఎక్కువ ఉంది అని విషయం అనమాట. ఇప్పుడే బస్సు ఎతికిన కదిలిందనమాట, బస్సు పోతా ఉంది. ట్రావెలింగ్ బ్యాగ్ ఎతికిన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేద్దాము. ఈ లోపు ఎతికిన మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎతికిన మనం పాటలు వినుకుంటా పోదాము. ఇప్పటిదాకా మీరు ఒక విగ్రహం చూసినారు కదా, అది ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి విగ్రహము నంద్యాల రోడ్లో పెట్టినారు. బస్ స్టాండ్కు ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా బాగుంది. చూడగానే బస్సులో ఉండే ఆయన తీ వీడియోది ఉయ్యాలవాడి నరసింహారెడ్డిని వీడియోది అని అంటున్నాడు. అట్లుంటుంది అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చినాను. రాగానే నాయన చల్లగా షర్బత్ ఇచ్చినాడు. తాగిన తర్వాత మనం ఎతికిన అమెజాన్ ప్రోడక్ట్ ఎతికిన ఓపెన్ చేద్దాము. ప్యాకింగ్ బాగానే ఉంది, బ్యాగ్ కూడా చూడడానికి బాగానే ఉంది. మనం అల్టిమేట్గా ఓపెన్ చేసిన తర్వాత ఎతికిన ఈ విధంగా కనపడుతుంది. క్యాంపింగ్ టెంట్ని బ్యాగ్ మీద పెట్టి చూసినాను సరిపోతుందా లేదని చెప్పేసి. బాగానే సరిపోయింది. ఒకసారి బ్యాగ్ లోపల కూడా పెట్టి చూద్దాము ఎంతవరకు ఉంటుందా అని చెప్పేసి. ఒక విషయం ఎతికిన ఈ బ్యాగ్ నిండా తాళ్ళు తాయతులు ఎక్కువనే ఉన్నాయి, జిప్పులు కూడా బాగానే ఉన్నాయి. మనం పేస్ట్ బ్రష్ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. చూడ్డానికి ఎతికిన ఫస్ట్ ఇంప్రెషన్ ఎతికిన బాగానే నచ్చింది నాకు ఇది బ్యాగ్. సో అదనమాట మన ట్రావెలింగ్ బ్యాగ్ ఎతికిన చూసినారు కదా ఎట్లనేదో. ఈ బ్యాగ్ని ఇప్పుడు ఈ బ్యాగ్తో రీప్లేస్ చేసినాము. చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్ ఖాన్ లాగా మనం కూడా ట్రావెలింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోదాము. బై బాయ్, జై హింద్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.